క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము తపకాలంలో 5వ వారంలో ఉన్నాం, గురువారంలో ఉన్నాం. ఈనాటి సువిశేషం యోహాను శుభవార్త 8వ అధ్యాయం 51వ వచనం నుంచి 59వ వచనం వరకు మనం ఆలకించాం. యోధ మత పెద్దలు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులకు యేసుక్రీస్తునకు మధ్య వాడివేడి చర్చలు జరుగుతూ ఉన్నాయి. చివరికి వాళ్ళు యేసుక్రీస్తు తనను తాను లోకానికి వెలుగుగా చెప్పినప్పుడు, ఆయనే దేవుని కుమారుడిగా మానవాళి రక్షణార్థం మానవాళి మధ్యకు వచ్చిన సత్యాన్ని వివరిస్తున్నప్పుడు, అతడు తన కీర్తిని, తన మహిమను కోరుకోకుండా పరలోక తండ్రి కీర్తిని కోరుకుంటూ జీవిస్తున్నాడు. కాబట్టి అతని యందు సత్యముంది కాబట్టి ఆయనను ఈ మతాధికారులు విశ్వసించాలని ప్రభువు చెబుతున్నప్పుడు, వాళ్ళు మాకిప్పుడు రూఢీగా అర్థమయ్యింది, నీకు దయ్యం పట్టింది అంటూ ప్రభువుని వాళ్ళు నిందించారు. అప్పుడు ప్రభు, నా మాటను పాటించువాడు ఎన్నటికీ మరణించడని నిశ్చయంగా చెప్పుచున్నాను అని చెప్పాడు. మనం సొలొమోను జ్ఞాన గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం చూస్తే, మరణం ఈ లోకానికి సాతాను వల్ల వచ్చింది. ప్రభు ఈ రోజున నీకు దయ్యం పట్టింది, నీవు సాతాను ప్రభావం వల్లే ఈ విధంగా మాట్లాడుతున్నావని ఆ మత పెద్దలు ప్రభువుని నిందించినప్పుడు, సాతాను వల్ల మరణం వస్తుంది, కానీ నా వల్ల నిత్య జీవం వస్తుంది, నా మాటలను పాటించేవాడు ఎన్నటికీ మరణించడు అంటే అర్థం, నేను సాతాను ప్రభావంతో మాట్లాడటం లేదు, నేను దేవుని యొక్క శక్తితో ఈ కార్యాలు చేస్తున్నాను, ఈ బోధలు చేస్తున్నానని ప్రభు తెలియజేయడాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకు ఆ మత పెద్దలు, నీకు నిజంగానే దయ్యం పట్టినట్టుంది, అసలు మరణం లేకుండా ఎవడుంటాడు? నజరేతు వాసి అయిన నీ మాటలు పాటించువాడు ఎన్నటికీ మరణించడు అని నువ్వు చెప్పిన మాటల్లో అసలు వాస్తవమేముంది? మా పితామహుడైన అబ్రహాముతో సహా అందరూ మరణించారు కదా, మరి అలాంటప్పుడు నీ మాటలు వినువాడు మరణించడని ఏ విధంగా చెబుతున్నావని వాళ్ళు ఆయనను ప్రశ్నించారు. అందుకు ప్రభు, అబ్రహాము జన్మింపక పూర్వము నుండి నేను ఉన్నాను అని చెప్పాడు. నేను ఉన్నాను అన్న మాట పూర్వం నిర్గమాకాండంలో 3వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు మండుచున్న పొదలో నుంచి మాట్లాడుతూ మోషేతో నేను ఉన్నవాడిని అని చెప్పినటువంటి మాటను మనకు గుర్తు చేస్తూ ఉంది. ఆయన ఉన్నవాడు, ఈ సృష్టి ఆది నుండి ఉన్నవాడు. కాబట్టి ఆయన ఇక్కడ తన దైవత్వాన్ని రూఢీ చేస్తూ ఈ వాక్యాన్ని పలికినట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. మనం 53వ వచనం చూసినప్పుడు, మా తండ్రి అయిన అబ్రహాము మరణించెను, నీవు అతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలు మరణించిరి, నీవు ఎవడవు అనుకునిచున్నావు అని వారు ఆయన్ని అడిగారు. అందుకు ప్రభువు, నేను అబ్రహాము జన్మింపక పూర్వము నుండి ఉన్నవాడిని అని చెప్పడం ద్వారా అతడే నిజదైవమని, ఆ దేవుని కుమారుడని, అతడే మానవాళి రక్షణ కోసం లోకానికి వెలుగుగా అవతరించిన వాడని తెలియచేయడాన్ని మనం ఇక్కడ స్పష్టంగా చూస్తూ ఉన్నాం. లేవియకాండం 24వ అధ్యాయం 16వ వచనంలో దైవదూషణ చేసిన వారిని రాళ్లతో కొట్టి చంపవచ్చునని యోధ ధర్మశాస్త్రం చెబుతుంది. కాబట్టి వాళ్ళు ఆయనను రాళ్లతో కొట్టి చంపడానికి చూశారు, కానీ ప్రభు అక్కడ నుంచి తప్పుకొని వెళ్ళిపోవడాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఈ 8వ అధ్యాయం మనం చూసినప్పుడు, ముందు వ్యభిచారమున పట్టుబడిన స్త్రీని రాళ్లతో కొట్టడానికి ఈ మత పెద్దలు, పరిసయ్యులు చూచారు. కానీ తర్వాత వాళ్ళు స్వయంగా ప్రభువునే రాళ్లతో కొట్టి చంపడానికి చూచినట్లుగా మనం ఈ అధ్యాయం చివరిలో చూస్తూ ఉన్నాం. ఈ అధ్యాయంలో అనేక వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం. వ్యభిచారమున పట్టుబడిన స్త్రీని, సామాన్య ప్రజల్ని, ప్రభు మీద నేరం మోపడానికి చూసినటువంటి పరిసయ్యుల్ని, మత పెద్దల్ని, వీళ్ళందరినీ ఎదుర్కొంటూ తానే లోకానికి వెలుగు కాబట్టి పరలోక తండ్రి తనకిచ్చినటువంటి ఆ గొప్ప స్థితిని, ఆ సత్యాన్ని బోధిస్తూ, లోకానికి వెలుగునైన నన్ను విశ్వసించువాడు అంధకారమును నడవక జీవపు వెలుగును పొందుతాడు, నన్ను విశ్వసించని వాడు తన స్వనీతిని నమ్ముకొని బ్రతికేవాడు, స్వనీతిని నమ్ముకున్నటువంటి ఆ అహంకారము వారి కన్నులకు పొరలుగా అడ్డుతగిలి వాస్తవాన్ని చూడలేని గుడ్డితనాన్ని తెస్తుంది. కాబట్టి
ఆ గురుడితనం నుండి వైదొలగమంటూ ప్రభు చేసినటువంటి ఆ బోధలు మనం ఈ అధ్యాయంలో స్పష్టంగా చూస్తూ ఉన్నాం. మనం ఎవరిని పోలి జీవిస్తూ ఉన్నాం, ఏ వ్యక్తులను పోలి మనం బ్రతుకుతూ ఉన్నామని మనం ఆలోచించాలి. క్రీస్తుని విశ్వసించి క్రీస్తే జీవపు వెలుగుని ఇచ్చువాడని గ్రహించి మన జీవితాలను ఆ నిత్య జీవపు వెలుగుతో నింపుకొని ధన్యం చేసుకుంటున్నామా, లేక ఆయన్ను తిరస్కరిస్తున్నామా అన్న విషయాన్ని ఆలోచించుకోమని ఈనాడు సువిశేషం మనల్ని అడుగుతూ ఉంది. మరి క్రీస్తుని విశ్వసించి అతడిచ్చే నిత్య జీవపు వెలుగును పొందుకుని మన జీవితాలను ధన్యం చేసుకున్న ఆ చల్లని ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను తన యొక్క దివ్య జ్ఞానంతో నింపి కాచి కాపాడునుగాక. ఆమేన్.